ఏదైనా వంట చేయాలంటే నూనెసి చేయాలి, కానీ ఈ వంటని మాత్రం నూనెలో ముంచుకొని తినాలి, అప్పుడే మజా వస్తుంది. ఇంతకీ ఈ రెసిపీ ఏంటో తెలుసా? ఇది తెలంగాణ స్పెషల్ అనపకాయ కుడుములు. ఈ రెసిపీ కేవలం ఫుడ్ లవర్స్ కోసమే, ఫుడ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకైతే అస్సలకే కాదు. ఈ రెసిపీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇండియాలో అయితే అనపకాయ అని చెప్పి అడవి చిక్కుడు గింజలతోటి చేస్తారు. యుఎస్ లో దొరికాయి కాబట్టి నేను వాటికి బదులు ఫ్రోజన్ చిక్కుడు గింజల్ని యూజ్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ ఒక 1.5 గ్లాస్ చిక్కుడు గింజల్ని తీసుకొని పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని అందులోకి వేసుకొని ఈ గింజల్ని ఉడికించుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కుడుములకు కావాల్సిన పచ్చిమిరం పట్టుకోవాలి. ఒక చిన్న జార్ తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పచ్చిమిరం పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లాకు. ఇది ఎంత వేసుకుంటే అంత మంచిగా టేస్ట్ ఉంటది. నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి నేను కొంచెం ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుంటున్నా. మీరైతే మొత్తం ఉల్లాకే వేసుకోండి, బాగుంటది. నెక్స్ట్ ఇక్కడ నేను 3 గ్లాసుల బియ్య పిండి తీసుకుంటున్నా. అందులోకి ఫస్ట్ ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజల్ని, తర్వాత కట్ చేసుకున్న ఉల్లాకు, ఇంకా ఉల్లిగడ్డ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిలోకి పచ్చిమిరం డైరెక్ట్ గా యాడ్ చేయకుండా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా. అందులోకి పిండికి తగ్గట్టు పచ్చిమిరం, ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల సేపు నీళ్ళని మరిగించి తర్వాత పిండిలోకి వేసుకొని ఒక 5 నిమిషాలు జల్లారినాక తర్వాత చేతితోటి ఇట్లా ముద్దలాగా చేసుకోండి. ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది. పిండితోటి మనం ఇప్పుడు కుడుములు ఇంకా పిడిసలు చేసుకోవాలి. చేతులకు మంచిగా నూనె రాసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇట్లా బాల్ లాగా చేసి కుడుముల షేప్ లాగా చేసుకోండి. అండ్ ఇంకా కొన్నేమో పిడిసలు లాగా చేసుకోండి. మా చిన్నోడికి చిన్న బాల్స్ అంటే ఇష్టం అని బాల్స్ లాగా కూడా వేస్తున్నా. వీడియోలో చూసుకుంటూ చేయండి, మీరు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. పిండి మొత్తం ఇట్లా రెడీగా పెట్టుకున్నాక ఇందులోకి వెళ్ళి హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీని నేను ఫస్ట్ ఆవిరి కుడికిస్తున్నా. ఒక ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని దానిలోకి వాటర్ పోసుకొని ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఈ కుడుముల్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఒక 20 నుంచి 25 నిమిషాలు వాటిని ఉడికించుకోవాలి. ఆ మిగిలిన హాఫ్ క్వాంటిటీని పోపు కుడుములు చేస్తున్నా. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, 1 గ్లాస్ వాటర్ పోసుకొని అవి మంచిగా బాయిల్ అయినాక ఫస్ట్ మనం కుడుములు చేసుకున్నాం కదా అవి కూడా అందులోకి ఇట్లా మంచిగా నీట్ గా పెట్టుకొని దాని మీద మూత పెట్టేసి ఇది కూడా 20 నుంచి 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో అట్లా కుక్ చేసుకుంటే కింద క్రిస్పీగా మంచిగా కుక్ అయితే ఒక 25 మినిట్స్ తర్వాత ఇట్లా లిడ్ ఓపెన్ చేసి అవి కుక్ అయినాయా లేవా చెక్ చేసుకోండి. మోస్ట్లీ 25 నుంచి 30 మినిట్స్ లోపు అవి ప్రాపర్ గా కుక్ అయిపోతాయి. అంతే, మన తెలంగాణ స్పెషల్ కుడుములు రెడీ. మనం ఇక్కడ 2 రకాలుగా కుక్ చేసుకున్నాం కదా, 2 కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. ఆవిరి కుడికిచ్చినవి మెత్తగా మంచిగా ఉంటాయి, పోపులో వేసినవి మాత్రం ఇట్లా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. నాకైతే ఆవిరి దానికన్నా ఇట్లా పోపులో ఉడికిచ్చినవి మస్తు ఇష్టం. వేడి వేడి కుడుములను ఇట్లా నూనెలో ముంచుకొని తింటే కుమ్ముడే అనమాట, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మీలో ఎంతమంది ఆల్రెడీ మీ ఇంట్లో ఈ కుడుములను చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి.